అందుకు కిరణాలనే గోవుల్ని నడుపుతున్న సూర్యనారాయణుడు గోవిందుడు. ఇప్పుడు రేపటి నుండి సూర్యుని చూడగానే మన దృష్టి మారిపోవాలి. గోవిందా అంటే సూర్యమండలంలో ఉన్న పరంజ్యోతి, గాయత్రి మంత్ర వేద్యుడైన సాక్షాత్ పరమాత్మ, సూర్యమండల జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ, ఇదొక అర్థం. అలా గోవులు అనగా వేదవాక్యములు, వేదాంత వాక్యములు. ఆ వేదవాక్యములు ఆవుల మందల్లాగుంటూ ఉంటే వాటిని నడుపుతూ ప్రణవరూపుడై నారాయణుడు తన నుంచి సమస్త వేదముల్ని వెలికి తీసి ఆ వేదముల ద్వారా ధర్మాన్ని రక్షిస్తున్నాడు గనక వేదవాక్యములనే గోవుల మందలకు రక్షకుడు గనక స్వామి గోవిందుడు. రెండవ అర్థం చెప్పుకున్నాం. అలాగే గోవులు అనగా ప్రాణములు, ఇంద్రియములు అని చెప్పుకున్నాం. మనకి ఆవుల మందల్లా ఉన్నాయి శరీరం అంతా. ఈ మందనంతటిని నడుపుతూ లోపల కూడా ఉన్నట్ట. మంద కనబడుతోంది కానీ మందకు పాలకుడు కనబడ్డు. పాలకుడు లేకపోతే మంద తయారవుతుందండి. గోవులు తమంత తమ డిసిప్లిన్గా వచ్చి ఒక పద్ధతులు పెడతాయా? వాటిని అలా నడిపేవాడు కూడా ఉండాలి. అలా గోవుల్ని